బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము రెండు పార్ట్స్గా కర్మ మరియు పునర్జన్మ యొక్క నిజమైన రహస్యము, అసలు మానవులు ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు అనేటువంటి విషయం గురించి అనంతభాయ్ మరియు హరిప్రియ మధ్య జరుగుతున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ యూత్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటూ తెలుగులో చెప్పుకున్నాము. ఇప్పుడు నిన్న చెప్పిన దానిలో కూడా డివైన్ ఏదో ఒక ఇంటెలిజెన్సీ అనేది క్రియేషన్ చేస్తూ ఉంది. ఇది జ్ఞానము క్రియేషన్ను ఎలా డిఫైన్ చేస్తుంది అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ సైంటిఫిక్ థియరీతోనో డివైన్ ఇంటెలిజెన్సీతోటో ఏదో ఒకటి క్రియేషను అనేది జరుగుతుంది. ఏది లేకుండా ఏది జరగదు అని చెప్తూ ఉన్నాడు అనంతభాయ్. ఇప్పుడు చూడండి, మనం మొబైల్ చూస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం, సంతోషంగా ఖుషీగా ఉంటూ ఉంటాం. అయితే దాన్ని చూస్తున్నంత మాత్రాన రాదు. దాన్ని ఉపయోగించి దాని యొక్క ప్రయోగం ఉన్నప్పుడే మనకు సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే యూనివర్సులు, నక్షత్రం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఇకపోతే మనకు ఏఐ కూడా, రోబోలు కూడా వస్తూ ఉన్నాయి కదా. మనము ఈ విషయం గురించి ఇంకా ముందుకు వెళితే ఆధ్యాత్మికం వేరే ఆలోచనలు ఇస్తుంది, సైన్స్ భౌతిక ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. ఏఐ, రోబోటిక్స్ మరియు న్యూరో సైన్స్ చైతన్యాన్ని రిప్లికేట్ చేయగలవా? చైతన్యాన్ని ఎవరు రిప్లికేట్ చేయలేరు అనే ప్రశ్న సమాధానం చెప్తున్నారు అనంతభాయ్. ఇప్పుడు అది కేవలం సహాయం చేస్తుంది. చైతన్యం జాగృతమైతే ఎవ్వరూ బంధించలేరు. ఏఐ ఆర్టిఫిషియలే కదా, ఆర్టిఫిషియలీ ఇంటెలిజెన్స్. రియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆత్మలో ఉంటుంది. మనసు మీద కంట్రోల్ లేకపోతే మానవుడు ఏఐ బంధనాల్లో ఇరుక్కుపోతాడు. మానవుడు టెక్నాలజీ ముందుకు సాగితే కానీ స్పిరిచువల్గా సాగకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సైన్స్ మీద ఆధారపడి ఏఐ అంటూ ముందుకు వెళ్తున్నారే తప్ప దీన్ని కోరిలేట్గా స్పిరిచువల్ ఆధ్యాత్మికాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు సాగితే ఏ ప్రాబ్లము ఉండదు. ఈ రోజుల్లో పిల్లలు చూడండి, ఫోన్లలో మరి ఎక్కువగా గేమ్స్ ఆడటము, చూడటము, రీల్స్ అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. మాయ బుద్ధిని గందరగోళంగా చేస్తూ ఉంటుంది. ఆత్మ వరకు చేరనివ్వటం లేదు. ఆత్మ వరకు చేరుకున్నవాడు ఈ యొక్క మానవ జీవితం నుండి ముక్తుడవుతాడు. హ్యూమన్ మైండ్ ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటుంది. ఆత్మ సత్యం వైపు సాగితే, సత్యానుభూతి లభిస్తే ఇంకా కోరికల్ని జయించగలుగుతూ ఉంటారు. అదే కదా, ఏదైనా అభ్యాసం ఉండాలి అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్. ఇకపోతే మానవులకి వేరు వేరు క్రియేటర్సు ఉన్నారా అనే ప్రశ్న హరిప్రియ వేస్తూ ఉన్నప్పుడు దానికి సమాధానం అనంతభాయ్ చెప్తున్నారు. ఆ క్రియేటర్కి కూడా క్రియేటర్ ఉంటాడు. క్రియేషను చైన్ సర్కిల్ లాగా టాప్ మోస్ట్ క్రియేటర్గా ఒక ఆయన ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగానే ప్రూవ్ చేయగలరు. సైన్స్ ప్రకారంగా టాప్ మోస్ట్ క్రియేటర్ అంటే ఒక మనిషి అని అంటూ ఉంటారు, లేక ఎనర్జీనా అని అంటారు, కాన్షియస్నెస్ అని చెప్తూ ఉంటారు, ఒక ఎనర్జీ అని, కాన్షియస్నెస్ అని ఇలా చెప్తూ ఉంటారు. హ్యూమన్ బీయింగ్ అయితే కాన్షియస్నెస్, చైతన్యము. దీన్ని అర్థం చేసుకోవటానికి లైన్ బై లైన్ ముందుకు సాగాలి. ఎందుకంటే ఇవి అనంతకోటి బ్రహ్మాండాలు. అనంతకోటి బ్రహ్మాండాల్లో జీవము, అనంత భూములు ఉన్నాయి. మహాబ్రహ్మాండంలో అనంతకోటి మహాబ్రహ్మాండాలు మహాబ్రహ్మాండాల్లో ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలు, గెలాక్సీలు మహాబ్రహ్మాండంలో ఉన్నాయి. అది శివుడు ఉన్నాడు, మహాశివుడు ఉన్నాడు, మహాశివుడు ఉన్నారు. ప్రతి ఒక్కరి సృష్టి వారి వారి రచనను క్రియేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరి సృష్టి అయితే ఆయన సందేశాన్ని మరి వింటూ ఉంటుందో అప్పుడు అది కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది.
వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని ప్రతి ఒక్క క్రియేటరుని చేరుకోవాలని క్రియేషన్ అనుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళు క్రియేటర్స్ కూడా, రచయితలు కూడా రచనని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు అనే విషయాన్ని బాపూజీ మనకు చెప్తూ ఉన్నారు. ఇది పరమ సత్యం. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఆయన క్రియేటర్కి కూడా క్రియేటర్ ఎవరన్నా ఉన్నారా? సైన్స్ వాళ్ళు చెప్తున్నారు సముద్ర తలంలో ఉన్న ఆ, సముద్రపు ఒడ్డున ఎన్నైతే ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని సంఖ్యలో బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం సైన్స్ ఇంకా డీకోడ్ చేసి 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క గెలాక్సీలో 800 కరబ్ బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే మరి గెలాక్సీలో అరబ్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని. ఇది చాలా డీప్ నాలెడ్జ్, రహస్యం. దీనికి సమయాన్ని కేటాయించి బాపూజీ 7 సీక్రెట్ ఆఫ్ శివ అంటే శివుడి యొక్క 7 రహస్యాలు గురించి చెప్పిన వీడియోని మీరు చూడండి, లోతుగా ఆలోచించండి. ఇకపోతే మల్టీవర్సు G2 నుండి G7 వరకు ఏదైతే సృష్టి ఉన్నదో దానిపైన 100 కళల బ్రహ్మాండం మల్టీవర్స్ అంటే. దానికి పైన అలాంటి అనంత ఉన్నాయి. దానికి పైన ఇంకా అలా పైకి పైకి వెళితే బేహద్ కళల జ్ఞానం బాపూజీ చెప్పారు. ఇది ఊహించడం కూడా చాలా కష్టం. మనం మా తాత, ముత్తాత, ఆ, ఇంకా పైన ఉన్న పరదాద, పరతాత అంటూ 2 3 తరాల వరకు చెప్తూ ఉంటాం. మరి వేల తరాల పేర్లు ఎవరికీ తెలియవు కదా. అంటే క్రియేషన్ ఉంది కదా. అనాదిగా అనంతకాలం నుండి మన వంశావళి ఎలా ఉంటుందో దాని పూర్తి డేటా అర్థం చేసుకోవటానికి సాధారణ మనిషి సామర్థ్యం చాలదు. టాప్ మోస్ట్ క్రియేటర్ని అర్థం చేసుకోవాలి అంటే ఆల్మైటీ అథారిటీ అనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, రాముడు వంశావళి, కృష్ణుడు వంశావళి, కొన్ని తరాల వరకు రాముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న వంశావళిని లెక్క పెట్టారు. వాళ్ళు ఒక వాళ్ళు కారణ జన్ములు, దేవతలుగాను పరమాత్మగాను ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి శాస్త్రాల్లో తరతరాలుగా లెక్కించి ఉంచారు. సాధారణ మానవుడికైతే లేదు కదా. ఈ భూలోకము అనేది ఒక పేరు, ఇంకా పైకి వెళ్తే వేరు వేరు పేర్లు ఉంటాయి. జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఆల్మైటీ అథారిటీని తెలుసుకోవచ్చు. మొదట భగవంతుడు ప్యూరెస్ట్ ఫామ్ని సృష్టి చేశాడని చెప్తే అప్పుడు ఇంత మరి దుఃఖము, బాధ, కష్టాలు ఎందుకున్నాయి? అంత ప్యూరెస్ట్ ఫామ్ సృష్టి ఎందుకు ఇంత లోయెస్ట్గా, ఇంప్యూర్గా ఎందుకయింది అనే ప్రశ్న వస్తుంది అని అడుగుతూ ఉంటారు. బ్రహ్మాండం ఎందుకు పడిపోయింది? బ్రహ్మాండం చైతన్య, ఆత్మ, కర్మ బంధనాల్లో పడిపోయింది కాబట్టి అనంత జన్మల కర్మల భారం పెరిగింది. ప్రారంధం కూడా మరి పెరిగిపోతూ ఉంది. ఆత్మ జాగృతమై కర్మ బంధనాలను ముగించటానికి అవేర్నెస్లోకి వస్తే మార్పు అనేది జరుగుతుంది. మొదట అందరికీ జ్ఞానం ఉండేది, కానీ ఈ సమయాన్ని వృధా చేస్తూ బాల్యం నుండి ఇప్పటి వరకు జ్ఞానం గురించి ఆలోచించకుండా జీవితం మొత్తం వృధా చేస్తూ అలాగే ఉండిపోతున్నారు. ఇలాగే అనంత జన్మల నుండి చేస్తూ కొనసాగుతూ వచ్చిందనుకండి ఈ ఫిజికల్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా చైతన్యం గురించి అవేర్నెస్లోకి రాకపోతే, చైతన్యం అంటే ఆత్మ, దాని గురించి ఆలోచించకపోతే ఎందుకు పుట్టాం, ఎందుకు చేస్తున్నాం అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రివర్స్ జర్నీ గురించి కూడా ఆలోచించటం లేదు ఎవరు. కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పాడు, నీ పరలోకాన్ని సరి చేసుకో, స్థితపరుగుడవ్వు. కానీ దీని ప్రచారం జరగట్లేదే. కాబట్టి మరి మానవులు జాగృతం అవుతున్నారు, అయినా మానవుడు దుఃఖపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం లేని కారణం వల్ల. జ్ఞానం వెతకాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏ స్టూడెంట్ అయినా సరే స్పిరిచువాలిటీని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలి, మరియు మొదటి స్టెప్ ఏమిటి అని అడుగుతూ ఉన్నారు హరిప్రియ. చదువు అవసరమైనట్టే ఆధ్యాత్మికం కూడా అవసరమే. 15 ఏళ్ల బాలుడు స్కూలుకి వెళ్ళకపోతే ఆపడం అనేది, చదువు లేనిపోతే, చదువు లేకపోతే వింత పశువులాగా తయారవుతాం తల్లిదండ్రులు చెప్తారు కదా. అలాగే ఆధ్యాత్మికం లేకుండా పోతే జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది. మొదట దీన్ని వాల్యూని అర్థం చేసుకోవాలి.
ఆధ్యాత్మికం అర్థం కాకపోతే జీవితం వృధా అవుతుంది. కర్మ బంధనాలు పెరుగుతాయి. తర్వాత స్టడీ చేయాలి, పుస్తకాలు చదవాలి, జ్ఞానం తీసుకోవాలి. కుటుంబాన్ని కూడా ఆధ్యాత్మికం చేయకపోతే తప్పులు కర్మలు జరుగుతాయి. తర్వాత పశ్చాత్తాపం పడతారు. కాబట్టి సమయం ఉన్నప్పుడు జాగృతం అవ్వాలి. ఆత్మను తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి, శ్రేష్ట కర్మలు చేయాలి. ఎంటర్టైన్మెంట్ మరియు సోషల్ మీడియాకు డిస్ట్రాన్షన్ డిస్ట్రక్షన్ నుండి ఎలా బయటపడాలి ఆలోచించండి. చదువు కోసం సమయాన్ని కేటాయిస్తే అలాగే కేటాయిస్తున్నారు. ఆధ్యాత్మికానికి కూడా కేటాయించండి. గీత, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు చదవండి. స్క్రీన్ టైప్ తగ్గించండి. ఆత్మ కళ్యాణం గురించి ఆలోచించండి. సొంత బుద్ధితోటి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఆత్మకు సొంత ప్రయాణం ఉన్నది. ఆత్మ మరియు పరమాత్మ సంబంధం, జ్ఞానం మరియు ప్రకాశం సంబంధము అన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రయాణంలో సహాయం చేస్తారు. ఆత్మను పరమాత్మ వైపు తీసుకువెళ్ళేదే సత్య మార్గం. యూనివర్సు రియల్గా లేదా సిమ్యులేషన్ ఉందా? యూనివర్స్ రియల్, సిమ్యులేషన్ మన చైతన్యంలో పడిపోయింది. చాలా యూనివర్సులుగా ఉన్నాయి, అన్నీ రియల్. తన్ను తాను తెలుసుకోలేని వాడు మరి సిమ్యులేషన్లో పడిపోతూ ఉంటాడు. ఆత్మ మరియు పరమాత్మను తెలుసుకున్న వాడే ముక్తి పొందగలడు. కాన్షియస్నెస్ ముందు ఉంది, మ్యాటర్ తర్వాత వచ్చింది. చైతన్యం నుండి ఆకార రూపం ఏర్పడుతుంది, తర్వాత సాకార ప్రపంచం ఏర్పడుతుంది. స్వర్గ వస్తువుల కాపీ భూమి మీదకు వచ్చింది. మొదట చైతన్యం ఉండేది, ఆత్మ చైతన్యంలో జీవించేవాళ్ళు. తర్వాత కోరికలు ఎక్కువైపోయి ఈ సృష్టి సుఖాల కోసమే అన్నట్టుగా పడిపోయి భూమి మీద మరి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ లోకం యొక్క సుఖాలన్నీ కూడా అస్థిరమైనవి. పరంధామం యొక్క సుఖాన్ని, పరం సుఖాన్ని, పరమానందాన్ని, పరం శాంతిని ఎవరు ఊహించలేరు. ఇది అసాధ్యం. భూమిపై అన్నీ నాశనమైపోయాయే కదా. శరీరం కూడా నశ్వరమైనదే. కాబట్టి అమరలోకం వైపు దృష్టి పెట్టాలి. ఇది అర్థమైతే శాశ్వతం వైపు సాగుతూ ఉంటారు అని సమాధానంగా అనంతబాయి పబ్లిక్కి, యూత్కి సమాధానం ఇస్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇంకా మంచి వీడియోలు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అర్థమవుతూ ఉంటాయి. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.